నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన ఆరాధన తన వాక్యముతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన ఆరాధన అందరూ కలిసి పాడదాం. నేటి దిన ఉత్తర ప్రత్యేక భాగము కీర్తన గ్రంథము 98వ అధ్యాయము మనకు అధ్యయన వచ్చి ఏర్పరచవలసిందిగా మనం చేస్తున్నాను. కీర్తన గ్రంథము 98. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగజేసి ఉన్నది. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతను ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. సితార స్వరములతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితార తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభావందనాలు తెలియజేయుచున్నాను. మరి డిసెంబర్ నెల మొదటి పరిశుద్ధ విశ్రాంతి ఆరాధనగా ప్రభు ఈ దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన భాగముగా ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మొదటగా మార్గములలో నిలిచి చూడుడి. రెండోది పురాతన మార్గముల గురించి విచారించుడి. మూడవది మేలు కలుగు మార్గము ఏది అని అడిగి తెలుసుకొని అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మార్గములలో నిలిచి చూడుడి. చూడండి, ఈ లోకంలో అనేక రకాలైన మార్గాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఉంది. ఆ మార్గాల్లో మీరు నిలిచి చూడండి అంటే వారు నడిచే చెడు మార్గంలో మీకు వెళ్ళి అందులో మీరు కూడా నడుస్తూ చూడండి అని కాదు దాని అర్థం. దాని విషయంలో ఒకసారి మీరు ఆలోచించండి. ఆయా స్థలాల్లో, ఆయా ప్రదేశాల్లో, లేదా మన ఇంట్లో, లేదా సమాజంలో ఎవరి మార్గం ఎలాగుంది, ఆ మార్గాల్ని నిలిచి చూడమని చెప్తున్నాడు దేవుడు. ఎవరు ఏ మార్గం గుండా వెళ్తున్నారో ఆ మార్గం వారికి మేలుకరమైనదేనా, ఆశీర్వాదకరమైనదేనా, క్షేమకరమైనదేనా, సమృద్ధికరమైనదేనా? ఒక వ్యక్తి తన మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ మార్గం అతనికి క్షేమమేనా, ఆశీర్వాదమేనా, సమృద్ధేనా అని మనం ఒకసారి ఆలోచించాలి. మార్గంలో నిలిచి చూడడం అంటే వాళ్ళు వెళ్తున్న మార్గాల్లో మీరు కూడా ప్రయాణం చేసి మీరు కూడా అలా నడిచి దాన్ని చూడండి అని కాదు దాని అర్థం. ఒకసారి దాని గురించి మీరు ఆలోచన చేయండి. రెండోది పురాతన మార్గముల గురించి విచారించుడి. పురాతన మార్గాలు అంటే మన తాత ముత్తాతలు, మన పితరులు నడిచినటువంటి మార్గాలు.
మంచి మార్గమా, చెడు మార్గమా? ఆశీర్వాదకరమైన, దీవెనకరమైనటువంటి, క్షేమకరమైన, సమృద్ధికరమైన మార్గాల్లోనే వారు నడిచారా? లేదంటే వారికి ఇవ్వబడిన ఆయుష్, వారికి ఇవ్వబడిన జీవితం, వారికి ఇవ్వబడిన దినాలు, వారాలు, సంవత్సరాలు వ్యర్థంగా వారు జీవించారా? వారు ఏం పొందుకున్నారు? ఆ విధంగా చేసి వారు ఏం పొందుకున్నారు అని దాని గురించి విచారించాలట. మూడోదేమో మేలుకరమైన మార్గం ఏదో అడిగి తెలుసుకొని అందులో నడుచుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు, మీ యొక్క జీవితాలకు నెమ్మది కలుగును. దేవుని స్తోత్రం. మేలుకరమైన మార్గము, ఆశీర్వాదకరమైన మార్గము, సమృద్ధికరమైన మార్గము, క్షేమము కలిగించే మార్గము ఏది అని నీకు తెలియకపోతే అడిగి తెలుసుకొని అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. నెమ్మది, సమాధానము, శాంతి. ఈ లోకంలో ఎక్కడైనా నెమ్మది ఉందా, సమాధానం ఉందా, శాంతి ఉందంటే ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా, భూమి మీద ఆకాశం కింద ఉన్న పరిస్థితులు ఎక్కడ కూడా నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. ఎక్కడ కూడా క్షేమం లేదు, భద్రత లేదు, రక్షణ లేదు. కాబట్టి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకొనిడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చూడండి, సామెతలు 16:25 ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకది మరణమునకు చేర్చును. ఒకని మార్గం అంట వారి దృష్టికి ఎలా ఉంటుందటండి? యథార్థంగా కనిపిస్తుందట. నేను మంచి మార్గంలో నడుస్తున్నాను, నేను ఎవరికి ఏ హాని చేయట్లేదు, నేను ఎవరిదే ఆశించట్లేదు, నేను బాగానే నడుస్తున్నాను అని అనుకుంటామంట. ఒకని మార్గము వారి ఎదుట యథార్థముగా కనబడును, తుదకు ఏమవుతుందటండి? వారి దృష్టికి అది యథార్థంగానే ఉంది, కానీ చివరికి అంతంలో ఎక్కడ తీసుకెళ్తాటండి ఆ మార్గం? మరణమునకు. మరణం అంటే భౌతికమైన మరణం కాదు. భౌతికమైన మరణం అందరికీ వస్తుంది, కానీ నిత్యము మరణించేటటువంటి నిత్య నరకాగ్నిలోకి ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని, అతని యొక్క ఆత్మని, అతడు అనుకున్నటువంటి జీవితాన్ని తీసుకొని వెళ్తుంది. ముగింపు ఎక్కడుందండి? మరణము. అలాగే సేమ్ మాట ఇంకో దగ్గర ఉంటుంది, సామెతలు 21:2 ఒకడు తన ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి న్యాయముగానే అగుపడును, యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఒకని మార్గము వారి దృష్టికి ఎలా ఉంటుందటండి? న్యాయంగానే, యథార్థంగానే కనబడుతుందంట. మనం మట్టుకు మనం అనుకుంటాం, నేను న్యాయంగా ఉన్నాను, నేను నీతిగా ఉన్నాను, నేను యథార్థంగా ఉన్నాను. యథార్థంగానే అతని దృష్టికి కనబడద్దట. చివరికి అంతం ఏంటంటే అది నాశనానికి, అది మరణానికి, అది భయంకరమైనటువంటి వేదనమైనటువంటి స్థలానికి నిన్ను తీసుకొని పోద్దని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాగే చూసినట్లయితే సామెతల 5:21-23 చదివినట్లయితే నరుని యొక్క మార్గములన్నీ కూడా ఎవరు చూస్తున్నారంట? చదవండి. నరుని యొక్క మార్గములన్నీ కూడా యెహోవా ఎరుగును, వాటి నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని యొక్క దోషములు వానిని చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. వాడు తనకున్నటువంటి పాప పాశములు, కట్లు, బంధకాలు, ఆ పాప పాశములలో వాడు బంధించబడతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే యోబు గ్రంథము 34:21-22 లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు, నిన్ను నన్ను సృష్టించి తన స్వరూపం, తన పోలికిచ్చి మనకి జీవాన్ని, తన ఆత్మనిచ్చినటువంటి దేవుడు కళ్ళు మూసుకొని ఉండడు. కళ్ళు ఇచ్చినవాడు చూస్తాడు, చెవులిచ్చినవాడు వింటాడు, హృదయం ఇచ్చినవాడు గ్రహిస్తాడు. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి, అవి మంచివారిని చెడ్డవారిని కూడా చూచుచుంటాయి. పాతాళము, అగాధ కోపము కూడా దేవునికి స్పష్టంగా కనిపిస్తుందట. నరుల హృదయంలో ఉన్న చెడుతనం అంతకంటే గొప్పగా
కనిపిస్తుంది అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి నీన నడిచే మార్గాలు, దేవుడు మనకిచ్చిన ఈ విలువైన జీవితం, విలువైన సమయం, విలువైనటువంటి దినాలు, వారాలు, సంవత్సరాలు, నెలలు ఎలాగా గడుపుతున్నాం? మనం క్షేమకరమైనటువంటి, మేలుకరమైనటువంటి, ఆరోగ్యకరమైన స్థలానికి వెళ్ళడానికైనా మన జీవితం, లేదంటే నిత్య నరకాగ్నికి, పాతాళానికి, వేదనకరమైన స్థలానికి వెళ్ళే స్థలం కోసం మనం ఈ లోకంలో ప్రయాసపడుతున్నామా, పాటు పడుతున్నామా? దేవుడు మనకిచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన ఆయుష్ని, దేవుడు మనకిచ్చిన ఆ యొక్క దినాల్ని, సంవత్సరాల్ని మనం ఎలా గడుపుతున్నాం? ఎంత సమయం వృధా అయిపోతుంది? ఎంత సమయాన్ని మనం దుర్వినియోగం చేస్తున్నాం? ఎంతవరకు మనం నడిచే మార్గం మనకి మేలుకరంగా ఉంది, ఆశీర్వాదకరంగా ఉంది, క్షేమకరంగా ఉంది, భద్రత ఇచ్చేది ఉంది, రక్షణ ఇచ్చేది ఉందని మనం పరిశీలన చేసుకోగలుగుతున్నామా? కాబట్టి మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గముల గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏదో అని తెలుసుకొని, అడిగి తెలుసుకొని అందులో నడుచుకోండి. అప్పుడు మీ ప్రాణములకు, మీ ప్రాణాలకి, మీ జీవితాలకి, మీ కుటుంబాలకి నెమ్మది కలుగును అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే ప్రభు ప్రతిది కూడా 2 స్థలాలు చూపిస్తున్నాడు. ఇరుకు మార్గము, విశాల మార్గము. ఇరుకు ద్వారము, విశాల ద్వారము. ఇరుకు ద్వారాన్ని ప్రవేశించండి. నాశనమునకు పోవు ద్వారం అది వెడల్పుగాను విశాలంగా ఉంది, దాని ద్వారా పోవువారు అనేకులు. కానీ జీవమునకు పోవు మార్గము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దానిని కనుగొనువారు కొందరే. అందరిలో ఒకరిలాగా ఉన్నామా, లేదా కొందరిలో ఒకరిలాగా ఉన్నామా? ప్రభు ముందే చెప్తున్నాడు, ఇరుకు ద్వారాను మీరు ప్రవేశించండి అని అక్కడికి ఆపి నాశనానికి వెళ్ళిపోయే మార్గం గురించి మొదట చెప్తున్నారు. ఎందుకంటే అదే కదా మనం కోరుకుంటాం. ఇరుకు ద్వారం అది ఇరుకుగా ఉంటుంది, సంకుచితంగా ఉంటుంది, అది జీవానికి నేను తీసుకెళ్తుంది. కానీ నాశనానికి పోయే మార్గం గురించే ముందు చెప్తున్నాడు. ఎందుకంటే నీకు అదే ఇష్టం కాబట్టి, దానికి నువ్వు ఆకర్షించబడుతున్నావు కాబట్టి, అందులోనే ప్రవేశించి నీ జీవితకాలం అంతా నువ్వు, నీ జీవిత దినాలు, నెలలు, సంవత్సరాలు గడపాలనుకుంటున్నావు కాబట్టి దాని గురించి ముందు స్పష్టంగా సెలవిస్తున్నాడు. అది విశాలంగా ఉంటుంది, అది వెడల్పుగా ఉంటుంది, దాని ద్వారా పోవారు అనేకులు. అనేకులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారటండి? నిత్య నరకాగ్నికి, పాతాళానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇరుకైన, సంకుచితంగా ఉన్న మీరు ఇరుకు ద్వారానే ప్రవేశించండి. అది చివరికి మిమ్మల్ని జీవములోకి, మోక్షంలోకి, నెమ్మదిలోకి, సమాధానంలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రభు 2 పునాదుల గురించి చెప్తున్నారు. బండ మీద కట్టబడిన పునాది, ఇసుక మీద కట్టబడిన పునాది. ఈయన మాటలు వినవాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురుసును, వరదలు వచ్చెను, గాలి ఇసిరి ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది క్రీస్తు అనే బండ మీద వేయబడింది కాబట్టి అది చెక్కు చెదరలేదు, అది కూలబడలేదు, అది స్థిరంగా, దృఢంగా నిలుచుందని ప్రభు సెలవిస్తున్నాడు. అలాగే ఈయన మాటలు విని కూడా వాటిని అనుసరించిన వారు ఇసుక మీద తమ ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండను. వాన కురిసి, వరదలు వచ్చి, గాలి ఇసిరి ఇంటి మీద కొట్టినప్పుడు అది కుప్పకూలిపోయింది అని 2 పునాదుల గురించి ప్రభు సెలవిస్తున్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి అందరిలో ఒకరిగా మనం జీవిస్తున్నామా, లేదంటే లోకంలోంచి పిలువబడి, నిర్ణయించబడి, ప్రత్యేకించబడి దేవునికి ఇష్టమైన, దేవునికి సాక్షికరమైన జీవితం మనం జీవిస్తున్నామా లేదా మనము పరిశీలన చేసుకో. ఎందుకంటే రోజులు అనగా దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు మన మీద నుంచి దొర్లిపోతున్నాయి. మన ఆయుష్ మన యొక్క జీవితంలోంచి కొట్టివేయబడుతుంది. మనం జీవించే జీవిత విధానం ఎటువంటిది, మనం ఆలోచించే ఆలోచన సరళ ఎటువంటిది, మన ప్రవర్తన విధానం ఎటువంటిది, అది మనం సరి చేసుకోగలుగుతున్నామా, బాగు చేసుకోగలుగుతున్నామా, సరిదిద్దుకోగలుగుతున్నామా అనేది మనం పరిశీలన చేసుకున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. అరే, నా జీవితంలో ఎన్నో దినాలు గడిచిపోతున్నాయి, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ నాలో ఏ మార్పు లేదు. కానీ ఎలాగ పుట్టి జీవిస్తున్నాను అలాగే నేను మరణించక తప్పదు. మరణించే సమయానికి
మరణించే సమయానికి నేను సిద్ధపడి ఉన్నానా? దీపం ఉంటుండగా నా ఇల్లు చక్కబెట్టుకుంటున్నానా? ప్రాణం ఉంటుండగా నేను ప్రభువు నమ్మి ప్రభువుని నేను బలపడుతున్నానా? శక్తి పొందుకుంటున్నానా? జ్ఞానం పొందుకుంటున్నానా అనేటటువంటి ప్రశ్న మనలోకి ఉద్భవించాలి. దేవుని స్తోత్రం. ప్రభు చెప్తున్నారు, ప్రపంచంలో భూమి మీద ఆకాశం కింద ఉన్న ప్రజలందరికీ ప్రభు ఏం చెప్తున్నారంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడను కూడా తండ్రి యొద్దకు చేరలేడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాలేడు, చేరలేడు, ప్రవేశించలేడు అని స్పష్టంగా ప్రభు సెలవిస్తున్నారు. ప్రభు చెప్తున్నారు, శరీరానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం. శరీరానుసారమైన జీవితము మరణము, నరకము. ఆత్మానుసారమైన జీవితము జీవమును, సమాధానమును, ఆనందమునై ఉన్నదని స్పష్టంగా వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. కాబట్టి రెండు జీవితాలు చూడండి. ఈ శరీరంలో ఉంటుండగానే లోకం ఉంటుండగానే మనము ఆత్మను పొందుకొని ఆత్మానుసారంగా జీవించే జీవితం మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీవు ఇంకా ఆత్మానుసారంగా ప్రవేశించి జీవించేటటువంటి సమయం నీకు ఉండదు. కాబట్టి నీ ఆయుష్కాలం పూర్తయ్యేలోపే నీ దీపం ఉంటుండగానే నీవు ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రాణం ఉంటుండగానే ప్రభువుని నమ్ముకోవాలి. చూడండి, ఇక్కడ చూసినట్లయితే మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చివరి మాట ఏంటంటే, మేలు కలుగు మార్గం ఏదని అడిగి తెలుసుకొని అందులో నడుచుకొనుడి, అప్పుడు మీ యొక్క జీవితాలకి, మీ ప్రాణాలకి నెమ్మది కలుగుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెమే కలిగి ఉండుట శ్రేష్టము, మేలు, ఆశీర్వాదం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులకు కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఎందుకంటే నీతిమంతుని హృదయంలో దేవుడే ఉంటాడు. ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన జ్ఞానవంతుడు, ఆయన శక్తివంతుడు, బలవంతుడు, అన్ని సుగుణాలు కలిగిన ప్రభువే నీ హృదయంలో ఉంటాడు. కాబట్టి నీకు కొంచెంగా కనబడేది ఒక దినాన్న మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదను మహాభివృద్ధి పొందుతామని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మరి ఇక్కడ చూసినట్లయితే మరి మేలు కలుగు మార్గమేది, మేలు కలుగు మార్గమేది అని అడిగి తెలుసుకొని అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. ఎవరిని అడగాలండి? మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకొని అందులో నడుచుకుంటే మీకు నెమ్మది కలుగుతుంది అంటారు. ఎవరు ఈ మేలు కలిగేటటువంటి మార్గాన్ని గురించి మనకి చెప్తారు, బోధిస్తారు? దేవుని స్తోత్రం. ఎవరు ఉన్నారా? ఎవరికారు పుట్టారు, ఎవరికారు జీవించారు, ఎవరికారు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏవేవో చేసుకొని మళ్ళీ దాటి నుంచి విడుదల పొందొచ్చు, లేదా అందులోనే ఉండొచ్చు. కానీ ఎవరు నేనే 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 అని చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా లేదా? దేవుని స్తోత్రం. మేలు కలుగు మార్గము, క్షేమము కలుగు మార్గము, సమృద్ధి కలుగు మార్గము, రక్షణ కలుగు మార్గము, మనశ్శాంతి, నెమ్మది, శాంతితో నింపబడినటువంటి మార్గము. ప్రభు చెప్తున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు మరలా వేరొక మార్గము లేదు అని ఖచ్చితంగా చెప్తున్నారు. చూడండి, కీర్తన 25:12 వచనం. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనంలో ఎవరు రాయడం చూడండి, జాగ్రత్త వినండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. దేవుని స్తోత్రం. చూడండి, ఎవరైతే నేను నిజదైవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన వాక్యం వినాలి, చదవాలి, నేను ఆయనతో మాట్లాడాలి,
ఆయన నా హృదయంలోకి రావాలి, నా జీవితం మారాలి అని ఎవరైతే కోరుకుంటారో, అనగా యెహోవాయందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. నీకు ఏ మార్గం కావాలో నిన్ను సృష్టించిన దేవుడికి తెలుసు. నువ్వు తల్లి గర్భంలోంచి బయటికి రాగానే నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావో కూడా ఆయనకి తెలుసు. నీవు ఇష్టపడినా నీవు కోరికన్నా నువ్వు అనుసరిస్తున్న మార్గము నీకు శాపము, కీడు, అది నీకు భయంకరమైనటువంటి మార్గం. కాబట్టి ఎవరికి చెప్తానంటే, ఎవరైతే నాకు దేవుడు కావాలి, నాకు ప్రభువు కావాలి, ఆయన వాక్యం కావాలి, ఆయన ప్రార్థన కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఆయనతో నా జీవితం అంతా హత్తుకొని జీవించే జీవితం నాకు కావాలని ఎవరైతే యెహోవాయందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. ఇంతకు అంటారు కదా, మీకు నెమ్మది కలుగును. మేలుకరమైన మార్గం ఏదో తెలుసుకొని అడిగి తెలుసుకొని అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అలాగే కీర్తన 32వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. మీకు ఉపదేశం చేస్తాను, మీరు నడవలసిన మార్గంలో నేనే మిమ్మల్ని నడిపిస్తాను, నీ మీదే నా దృష్టి ఉంచుతాను, దృష్టి ఉంచి నేను మీకు ఆలోచన చెప్పెదను. దేవుని స్తోత్రే. బుద్ధి జ్ఞానములని గుర్రముల వలె కంచరగాడిదల వలె మీరు ఉండకండి. అవి మీ వద్దకు వచ్చినప్పుడు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగించవలెను. దేవుని స్తోత్రే. అలా మీరు ఉండకండి. అలా ఉండేవారు మీ ముందుకు వచ్చినప్పుడు వారి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగించవలెనని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవించి, ఇష్టానుసారంగా ప్రవర్తించి, చూడకూడని చూసి, వినకూడని విని, ఆలోచించకూడని ఆలోచించి, ప్రవర్తించకూడనటువంటి ప్రవర్తన మనం కలిగి ఈ లోకంలో మనం మరణించినట్లయితే నిత్యత్వంలో మనం భయంకరమైన వేదనకరమైనటువంటి స్థలంలో బాధపడవలసి ఉంటుంది. ఈ శరీరంలో 70-80 సంవత్సరాలు లేదా 100, 150, 200 సంవత్సరాలు నువ్వు బతుకుతావేమో తెలియదు, కానీ నిత్యత్వంలో మాత్రం నీకు మరణం ఉండదు. శరీరం నుంచి ప్రాణం బయటికి వెళ్ళిపోగానే నిత్యత్వము. నిత్యత్వం అంటే దాని అర్థం ఏంటంటే నిత్యము జీవిస్తావు. పరిశుద్ధంగా ఉన్నవా, ప్రభుతో జీవిస్తావు. అపవిత్రంగా ఉన్నవా, సాతాను వాడి దూతలను అనుసరించి వాడి పొందే శిక్ష నువ్వు కూడా పొందవలసి ఉంటుంది. కాబట్టి నిత్యత్వం అంటే మరణము లేని జీవితం. క్రైస్తవులు ముఖ్యంగా మనం ఆలోచించవలసింది ఏంటంటే, నేను అపవిత్రంగా జీవించినట్లయితే, నా ఇష్టానుసారమైన మార్గం నేను జీవించినట్లయితే, నేను నిత్యము అపవిత్రాత్మ వలె సాతాను అనుచుడుగా నేను ఈ లోకంలో నేను పొందబోయే లోకంలో నేను కలిగి ఉంటాను. లేదా పరిశుద్ధుడైనటువంటి ప్రభుతో సహవాసం చేసి పరిశుద్ధునిగా, పవిత్రునిగా, నీతివంతునిగా, యథార్థవంతునిగా, సత్యవంతునిగా నేను జీవించినట్లయితే, సత్యవంతుడైనటువంటి, పరిశుద్ధుడైనటువంటి, పవిత్రుడైనటువంటి, నీతిమంతుడైనటువంటి ఆ యొక్క ప్రభు యొక్క సన్నిధిలో నేను ఉంటాను. అది నిత్య జీవము, ఇది నిత్య నరకం, నిత్య పాతాళం. కాబట్టి మనము అన్ని విషయాలు కూడా చాలా జ్ఞానము, తెలివి, వివేకాన్ని, సమయాన్ని, శక్తి సామర్థ్యాన్ని ఖర్చు పెడతాం, కానీ అతి ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క విషయంలో మనం చాలా నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా, బద్ధకంగా, సోమరతనంగా ఉంటాం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. చివరగా 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం. ఈ లోకములో నిత్యజీవ సంబంధమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం నువ్వు జీవించినట్లయితే దేవుని ఎదుట మనం ధైర్యంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఆయన ఎదుట మనం ప్రత్యక్షం కావలసి వచ్చినప్పుడు, అనగా నిత్యత్వంలో మరణం లేని జీవితంలో ఆయన ఎదుట మనం ప్రత్యక్షం కావలసి వచ్చినప్పుడు మనము చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా ఉల్లాసంగా ప్రభు ముందు మనం ప్రత్యక్షం అవుతాం. అలాగే నిత్యత్వంలో నిత్య నరకాగ్నికి వెళ్ళే జీవితంలో జీవించినట్లయితే దేవునికి ఇచ్చిన సమయము, దేవునికి ఇచ్చిన ఆయుష్,
ఆ నిత్యత్వంలో దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవించినట్లయితే ఆ సమయంలో దేవుని ముందుకి నిలబడడానికి మనకి ఎంత భయం వేస్తుందో చెప్పలేం, ఎంత వణుకు పడుతుందో చెప్పలేం. ఎందుకంటే నీకు ఇవ్వబడిన నిత్యత్వంలో నరకానికి వెళ్ళే విధంగా నువ్వు జీవించావు కాబట్టి ఆయన ఎదుటి మాత్రం ప్రత్యక్షం కాక తప్పదు. ఎందుకంటే ఆయన ప్రపంచానికే న్యాయాధిపతిగా, జడ్జిగా, సింహాసనాసీనుడై ఉండి కూర్చొని ఆయన ఎదుటికి ఒక్కొక్కరిని కూడా కుడివైపు ఉన్నటువంటి ఆ గొర్రెలు ఉంటాయి, ఎడవైపున ఉన్న మేకలు ఉంటాయి. మేకలుగాను ఉన్నట్టయితే ఆయన ఎదుట నిలబడడానికి నీకు శక్తి కానీ, సామర్థ్యం కానీ, ధైర్యం కానీ ఆ సమయంలో చాలు. ఎందుకంటే నువ్వు ఇంకా ఆ సమయం నువ్వు పూర్తయిపోయింది నీ జీవితంలో. దేవునికి ఇచ్చిన సమయం, దేవునికి ఇచ్చిన ఆయుష్, దేవునికి ఇచ్చినటువంటి ఆ జీవితాన్ని వృధా చేసుకున్నావు కాబట్టి ఆయన ఎదుట మనం నిలబడడానికి శక్తి, సామర్థ్యం చాలదని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును తేటగా కనబడుచున్నాయి. ఆయనకు కనబడిన సృష్టం అంటూ ఈ ప్రపంచంలో పైన పరలోకమే కాదు, భూలోకమే కాదు, పాతాళలోకములోనే కాదు, ఆయనకు కనబడని సృష్టము అంటూ ఏమీ లేదని మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును తేటగా మరుగై ఉండలేదని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి దేహముతో జరిగించిన ఈ క్రియలు అనగా అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, దేహముతో మనం జరిగించిన క్రియల యొక్క ఫలము మనం పొందినట్లు మనలో ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నది. చూడండి, క్రైస్తత్వం అంటే అంతం లేనిది. జాగ్రత్తమేనండి, క్రైస్తత్వం అంటే అంతం లేదు. ఒకవేళ నువ్వు అంతం అనుకుంటున్నావా నీ మరణాన్ని, నీ సమాధిని, ఇక పెట్లో పెట్టేస్తారు, పైన మట్టేసి కప్పేస్తారు, ఇక నా జీవితం ఇంకా అక్కడితో అంతమైపోయింది అనుకుంటున్నావా? కానీ క్రైస్తత్వంలో అది కాదు. క్రైస్తత్వంలో నువ్వు సమాధి చేయబడినటువంటి దినం నుంచి అది అంతము కాదు, అది ఆరంభము. దేనికి ఆరంభం అంటే పరలోకానికి, నిత్యజీవ లోకానికి, ఆ మోక్షానికి, స్వర్గానికి వెళ్ళడానికి సమాధి నుంచే, సమాధి ఓపెన్ చేయబడిన తర్వాత నుంచే అది ప్రారంభించబడతాది. కాబట్టి సమాధిలోనికి వెళ్ళవలసినటువంటి నీవు ఈ శరీరం అనేటటువంటి కట్టెలో ఉంటున్నప్పుడు నీవు జీవించే జీవితం చాలా అతి ప్రాముఖ్యమైనదనే సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు చిత్తమేదో గ్రహించుకొనుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని చిత్తం ఏంటండి? ఎక్కువ సమయం ప్రభువుకి ఇవ్వాలనేది దేవుని చిత్తం. ఆయనకి ఇష్టమైన సాక్షార్థమైన జీవితం జీవించాలనేది దేవుని చిత్తం. నీ శరీరంలో ఉన్న ఈ జీవితకాలం అంతా ఆయన మహిమార్థంగా, ఆయనకి సాక్ష్యంగా జీవించే జీవితం, నువ్వు వెలిగింపబడి అనేక మందిని వెలిగించేటటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలని దేవుని చిత్తం. మనందరం మారు మనసు పొందాలి. ఆయన చిత్తం ఏంటండి? ఏ ఒక్కడు నశించకుండా అందరూ అంతటా మారు మనస్సు పొందవరనని ఆయన కోరుకొనుచున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన రాకడ కూడా ఎందుకు ఆలస్యం చేస్తున్నంటే ఏ ఒక్క శరీరం కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన వేసిన ప్రతి పైరు కూడా, ఆ నారు కూడా ఫలించాలి, 100కు 100 ఫలించాలి. ఆ 100 ఆశీర్వాదం దీవులతో నా యొక్క సన్నిధికి వారు చేరాలి అనేది దేవుని చిత్తం. దేవుని చిత్తము, దేవుని ఇష్టము, దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక ఏమై ఉందో అది మనం గ్రహించుకోవాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, సృష్టికర్త, సర్వాధికారి, మీకు లెక్కలేని స్తోత్రాలు, స్తుతులు, వందనాలు స్వామి. మా మార్గాలు ఎలా ఉన్నాయి, మా జీవితం ఎలా ఉన్నాయి, మమ్మల్ని మేము సమర్థించుకుంటున్నామా? నా మార్గములు కరెక్ట్గా ఉన్నాయి, నా ఆలోచనలు కరెక్ట్గా ఉన్నాయి, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నామా? మీ ఎదుట మేము దోషులుగా నిలబడవలసి వస్తుంది నాయవా. యేసయ్యా, అయా మీ పాదాల దగ్గర
మేము తగ్గించుకుని మీకు లోబడి నిత్యము నిరంతరము మా జీవితాలు, మా మార్గాలు, మా పరిస్థితులు, మా హృదయ రక్షణ కోసము నిత్యం మీ పాదాల దగ్గర వెతుక్కోవడానికి సహాయము చేయండి. సంఘమును బలపరచండి దేవా, సంఘమును ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిపై దేవా మీ హస్తం ఉంచండి స్వామి. ప్రతి ఆలోచనలు మీకు ఇష్టముగా చెయ్యండి దేవా. ప్రతి ప్రవర్తనను సరిచేసుకుని సరిదిద్దుకొని మీ వాక్యము ద్వారా సరిచేయబడడానికి సహాయం చేయండి స్వామి. మీ సన్నిధికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారయ్యా? మీ జీవాహారము ద్వారా అయా మా లోపాలు సరిచేసుకొని, మా యౌదేయతలు ఒప్పుకొని, మా పాప జీవితాన్ని విడిచిపెట్టుకుని దేవా మీ కొరకు జీవించడానికే మీ మందిరాలు, మీ వాక్యము, మీరు దేవా మీ జీవవాక్యము స్వామి. మీ బిడ్డలు దర్శించండి దేవా. మీ బిడ్డలపై దేవా మీ రక్తాన్ని ప్రోక్షించండి దేవా. ఇదైన వర్తమానం ద్వారా మా జీవితాలు, మా మార్గాలు, మా ఆలోచనలు సరి చేసుకోవడానికి మేలైన మార్గం నెమ్మదినిస్తానంటున్నారయ్యా. నెమ్మదినిచ్చే దేవుడు స్వామి. నెమ్మది లేకుండా కుటుంబాల్లో ఎన్ని బాధలతోనో ఉన్నాము స్వామి. అయా ప్రతి కుటుంబాన్ని దర్శించి ధైర్యపరిచి అయా మీ క్షేమము కాపుదల దయచేయమని, సమస్త మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
వృత్తిను వీరు యేసయ్యా నీ చేతిలో వృత్తిను వీరు యేసయ్యా హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి పూలుగా మార్చితివి ఆశీర్వాదములు మా మీద వర్షింపజేయుమీశా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ వారి మీద కృమ్మరించుము దేవా కృమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కరుణా కటాక్షము ఆయన ప్రసన్నత మీకు కలిగి చేయను గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శాంతి సమాధానము సమృద్ధిని మీకు అనుగ్రహించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.